సరే 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 ఇక ఇలా గానం చేసుకుంటూ సిద్ధుల పంచాక్షరి మంత్రంబులను చెవులారా ఆలకించుచు గంధర్వుల గానంబులు వినుచు దేవదంతులు మ్రోగుచుండగా అలా తిన్నగా కుమారస్వామి రండి మహాత్మా రండి 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 స్వామి ఇలా సాదర ఆహ్వానం పలికారండి. ఎదురేగి వెళ్ళి ఉచిత రీతిన ఆయనను ఆహ్వానించి అర్ఘ్య పాద్యాజులకి పూజించి అధిక భక్తితో అభివాదం చేశారు. నారదుడు కళ్యాణమస్తు 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 అని దీవించారు. అదేవిడు స్వామి కళ్యాణం వస్తూ అంటున్నారు, మరి కన్య ఎక్కడ? నాకు పెళ్ళి అవ్వాలంటే కన్య ఉండాలి కదా అన్నాడు ఈయన. కుమారస్వామి తక్కువైనోడు ఏం కాదు అనగానే వెంటనే నారద మహర్షి కుమారా సావధానుడివే విను. ఆవయ్యారము ఆవిలాసము ఆవయ్యారము ఆవిలాసము ఆలయము ఆహా విచిత్రము శ్రీవల్లే అందము వినుము శివకుమార బిరా జగదేక మోహనాకర శ్రీవల్లి అందము. అపరంజి పొడే చంద్రకాయలలోంచి అపరంజి పొడే చంద్రకాయలలోంచి అమృత రసమును పాతమునరించి అపరంజి పొడే చంద్రకాయలలోంచి అమృత రసమును పాకమునరించి అమృతవల్లిగా అమృతవల్లిగా సృష్టించెను విధి అమృతవల్లిగా సృష్టించెను విధి అలరుకోని సుకుమార గణహరి అలరుకోని శ్రీవల్లే అందము వినుము శివకుమార బిరా జగదేక మోహనాకర శ్రీవల్లే అందము. భలే భలే బలిరా రాజా కుమారా సావధానుడివి విను. లక్ష్మీనారాయణలకు అమృతవల్లి అనే కుమార్తె కలదు. ఆమె ఏ నీకు అర్ధాంగి అయితే భార్య ఎలా ఉండాలో చెప్తున్నారు. ఆమె ఏ నీకు అర్ధాంగి అయితే వక్షమునున్న లక్ష్మి వలే ముఖమునందున్న సరస్వతి వలే పరాక్రమకు వీరలక్ష్మి వలే గుణకలాపములకు కీర్తి వలే వ్యాపారములకు బుద్ధి వలే హృదయమునకు అనురాగం వలే మీ దాంపత్యం అన్యోన్య ప్రేమతో అలరారుతుంది నాయనా. మరొక్క మాట, మీరు వైకుంఠవాసుల బంధువులు. మీ తల్లి పార్వతీదేవి అనేక మార్లు ఈ భూభార సంరక్షణార్థమై శ్రీ మహావిష్ణువు సహోదరిగా అవతరించింది. కావున మహావిష్ణు పుత్రికైన అమృతవల్లి నీకు మరదలవుతుంది నాయనా. ప్రయత్నించి కార్యసాఫల్యం కలిగి తీరుతుంది అన్నాడు. గురు శుశ్రూషయ విద్య పుష్కలైన ధనేనేవ అధవా విద్యా విద్య చతుర్థానోపలభ్యతే అని చెప్తారు. గురువు గారిగా భావించాడు నారద మహర్షిని. ఎవరు? కుమారస్వామి. గురువు గారు ఏం చెప్తారు వినాలి. ఇంతకు ముందు ఎలా అభ్యసించేవారు గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేయాలంటే కాళ్ళు ఒత్తి చక్కగా వాళ్ళకి శుశ్రూషలు చేసేవారు. మేము కూడా హరికథ నేర్చుకునేటప్పుడు మా గురువు గారు సామెత కోటేశ్వర గారు మా ఊర్లో గుంచి అని ఉంటుంది, అక్కడే ఉండేవారు. ఏ కళ్యాణి ఇలా ఆయన చక్కగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పాపం కాస్త నిద్రపోతారు. ఒక గంట సేపు కునికేస్తారు కదా. ఆ కునికేసే టైంలో వెళ్ళి మేము పాద సేవ చేయాలి. కాళ్ళు వస్తామనుకోండి ఆ ఏరియా ఆ కాఫీ రాగంలో పాడు 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 ఆ పాట పాడుతూనే ఉండాలి. నిద్రపోయి ఒక కునికి అయిపోయి లేచేవారు. ఏదో పాడేవనేవారు. మళ్ళీ పాడితే ఇది ఇలా పాడేవు తప్పు, ఇది రైట్ అని చెప్పి మళ్ళీ చెప్పేవారు. ఆయన ఇంత వచనం చెప్తే అది రాసుకొని బట్టీలు పట్టుకొని బ్రెయిన్ లో ఎక్కించుకొని ఈ రోజు మీకు కథ చెప్తారు. గురు శుశ్రూషయ విద్య శుశ్రూషలు చేయాలి. పుష్కలేన ధనేనేవా. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అప్పుడు అంతే. గురుకులానికి పంపించేప్పుడు డబ్బులు విపరీతంగా ఇచ్చి
సంబరాలు ఇచ్చి పిల్లల్ని పంపించేవారు. ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చి నేర్చుకుంటున్నాం విద్య. అథవా విద్య నీకు తెలిసింది నాకు చెప్పు, నాకు తెలిసింది నీకు చెప్తా. చతుర్థానోపలభ్యతే 4వ విధం విద్యను అభ్యసించడానికి లేదు. ఇలా ఉంది. కానీ ఇప్పుడు గురు శబ్దాన్ని ఏం చేశారు పెద్దలారా? ఏ గురు అంధేరి వస్తావు, ఆటో అంధేరికి వెళ్ళాలరా, ఆటో గురు. ఏ టీ కొట్టు గురు టైం ఎంత అయింది? అందరూ గురువులేనా? ఎవరిని గురువు అనాలో ఎవరిని గురువు అనాలో అర్థం కావట్లేదు. మన పరిస్థితి అలా అయిపోయింది. కాబట్టి గురువు గారు అంటే గురువు గారికి ఇచ్చే విలువ ఇవ్వాలి. పిల్లలందరికీ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి హరికథ వినిపించండి. పెద్దవాళ్ళకి ఎలాగో తెలుసు. నేను అమెరికా వెళ్ళాను ఒకసారి, దుబాయ్లో అమెరికా వెళ్ళాను. మమ్మ వాట్ ఈజ్ హరికథ మమ్మ అన్నాడు పిల్లడు. ఎలా స్టైల్గా నిలబడి వాట్ ఈజ్ హరికథ మమ్మ అంటాడు. అప్పుడు పుట్టిందండి ఆలోచన. ఈ జనరేషన్ కంటే పర్వాలేదు, నెక్స్ట్ ఇంకొక 4-5 తరాల తర్వాత హరికథ అంటే వాట్ ఈజ్ హరికథ మమ్మ అని ఇప్పుడే అంటే అప్పుడేం చేస్తాడు అని అప్పటి నుంచి నేను హరికథ వదలకుండా ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. సినిమాలు 250 పైన చేసి ఉంటా, కానీ నా హరికథ ఎప్పుడు విడిచిపెట్టలేదు ఇప్పటి వరకు. నా హరికథని నేను ఇలాగే పట్టుకొని అలాగే ఉన్నాను. నా హరికథ నాకు అన్నం పెట్టింది. ఈ రోజు హరికథ చెప్తేనే, మా నాన్నగారు హరికథ చెప్తేనే ఈ రోజు నేను నిలబడి ఈ రోజు ఇలా ఉన్నాను. ఆయన నేర్పించిన విద్య మా అందరికీ పెట్టిన భిక్ష. అలాగే హరికథ అంతరించిపోకూడదని నేను అక్కడ విజయనగరంలో హరికథ పాఠశాల, శివాలయం, రామాలయం కూడా కడుతూ ఉన్నానండి. ఈ హరికథ పాఠశాల ఆవరణలోనే ఇలా పాడుతూ స్వామికి వినిపిస్తూ నేర్చుకోవాలి. అలాగే హరికథ ప్రతి కార్యక్రమాల్లో మీ ఇంట్లో హరికథ పెట్టించండి. ఎక్కడైనా బాలసారి చేశారు పెట్టండి, పెళ్లి జరుగుతుంది పెట్టండి, శుభం గృహప్రవేశం జరుగుతుంది పెట్టండి. నేను ఇలాగే చెప్తున్నాను కదా అని ఎవరో ఏం చేశారట, కరాటే కళ్యాణి గారు చెప్పారు కదా అని హరికథను పెట్టించారండి వాళ్ళ ఇంట్లో గృహప్రవేశాన్ని. అయ్యా గురుగారు నమస్కారం అండి, హరికథ చెప్తున్నారు చక్కగా, మా ఇంట్లో గృహప్రవేశాన్ని ఇచ్చేసినందుకు సంతోషం. మీరు హరికథ చెప్తారు కదా, కాసేపట్ల గృహప్రవేశం అయిపోయి అందరూ కూర్చుంటాం, అప్పుడు చెప్పాలి మీరు. ఇంతకీ మీరు ఏ కథ చెప్తారండి? నేను లక్కయిలు దగ్ధమైపోయి కథ చాలా అద్భుతంగా చెప్తానండి. లాక్షా గృహ దహనం బాగా చెప్తాను అన్నట్టు. ఇంట్లో శుభమని ఇంట్లో దిగలేదు ఇంకా వాళ్ళు, ఇల్లు దగ్ధమైపోయి కథ చెప్తాడంటే. అలాగే పెళ్లిలో పెట్టారట, అమ్మా మీరు చాలా బాగా కథ చెప్తారట, మీ కథ పెట్టుకోమని వేరే వాళ్ళకి రికమెండ్ చేశారు. తెలుగు కళా సమితిలో మీరు చెప్పారని విన్నారు, నాకు రికమెండ్ చేశారండి, కాస్త మీరు ఏ కథ చెప్తారో చెప్పండి అంటే నాలంటే ఆవిడ ఏం చేసిందండి, నేను హరిశ్చంద్ర కాటిసీని చాలా బాగా చెప్తానండి అందట. పెళ్లి కూడా తాళి కూడా కట్టలేదు, ఇప్పుడు కాటిసీను నల్లపోసలు సంపాడుతుందంటే. అలాంటి కథలు చెప్పకూడదు. ఎక్కడ సందర్భం ఎలా చెప్పాలో అలా చెప్పాలి. అయ్యా మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఈరోజు ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసే వేదిక తెలుగు కళా స్రవంతి, తెలుగు కళా సమితి వారు ఇంత అద్భుతమైన ఈ చూడండి ఏర్పాట్లు. ఇది పెళ్లి చేస్తున్నారా లేకపోతే పండగ చేస్తున్నారా అన్నట్టుగా ఉంది. చూడండి ఎంత దేదీప్యమానమైన కాంతులు, మీరు వెలుగొలిపే కాంతుల మధ్య కాంతులేనితో మీ అందరు ముఖ కవలికలు చూస్తుంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. సుమి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు నామస్మరణ చేయించడం ఎంత మంచిదండి. నామస్మరణ ఏ రోజు చేస్తామో ఆ రోజే సుదినం, ఆ రోజే మనం పుట్టినట్టుగా అనుకోవాలి. ఆ క్షణం నుంచి స్వామిని తరించుతూ మనం పాడుతూ ఉండాలి. ఇంత మంచి సత్కార్యాలు చేస్తున్న ఈ సమితి వారు ఇంకా 100 ఏళ్ల పాటు ఈ తెలుగు కళా సమితి వాళ్ళు ఇంకా మన జానపద కళలు, ఒగ్గు కథ, బుర్ర కథ, హరికథ, జముకులు కథ, వీటన్నిటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ మీ అందరికి వినిపించాలని కోరుకుంటూ ఖచ్చితంగా మీ అందరితో పాటు కూడా నేను ఆనందిస్తున్నాను. ఈ రోజు ఇక విచ్చేస్తున్న అతిథులందరికీ సాదర స్వాగతం తెలుగు కళా సమితి వారి తరపున. ఎందుకంటే నాకు పేర్లు తెలియకపోయినా వస్తున్న వారందరికీ నేను సాదర స్వాగతం వారు వెళ్ళి తీసుకొస్తున్నారు. చెప్పనన్నా చెప్పాలి. ఇక నారద మహర్షి ఎప్పుడైతే చెప్పాడో ఇలా ఉంటుంది నాయనా, అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, ఆ అమ్మాయికి నీకు అర్థం అయితే చక్కగా ఉంటుంది అన్నారు. ఎప్పుడైతే యుక్త వయసులో ఉన్నాడేమో నారద ఉపన్యాసం విన్న కుమారస్వామి పరిపరి విధాలుగా మనసులో ఆనందపడుతూ అమృతవల్లి ఇంత అందంగా ఉంటుందా, అమృతవల్లి నామజపం చేస్తున్నట్టు కనిపించు ప్రతి రూపము అమృతవల్లి రూపమై దోప, ఇష్టులతో సంభాషించు హితవు లేక మతి విహీనుని మాటి చపల చిత్తునిలాగున జడుని వంగి వెర్రి విధంబున చెప్పినదే చెప్పుచూ చేసినదే చేచుచూ అమృతవల్లి యోగ సమాధి నిష్ఠాగర్షుడై ఉన్న కుమారుని తీరుకు
పరిచారకుల ద్వారా వెళ్ళదట పార్వతీదేవి. అమ్మా మన పిల్లవాడు కుమారస్వామి అన్నం తినట్లేదమ్మా, కాస్త ఎంగిలి పడట్లేదమ్మా, నిద్ర కూడా పోవట్లేదమ్మా, మీరు కాస్త వచ్చి చెప్పండి అమ్మా అని పరిచారకులు చెప్పారట. పరుగులాంటి నడకతో పార్వతీదేవి నందనుని మందిరానికి చేసింది. నాయనా కుమార ఏమైనా కళకళలాడే నీ ముఖ విలాసం, నీ ముఖము ఏంటినైనా కాంతి విఘనం అయిపోయింది. మాతృదేవతలు కదా, వినతగుది నేను చెప్పు నాయనా మరుగు సైగా అన్నారు. ఆ మాట వినగానే అమ్మే కదండి మనందరికి మొదటి ఫ్రెండ్, అమ్మ దగ్గరే కదా ఏదైనా చెప్పుకుంటాం, ఏది చెప్పాలన్నా అమ్మకే చెప్తాం. ఫస్ట్ అమ్మకే మనకు ఫస్ట్ ఫ్రెండ్. అమ్మ ఎప్పుడైతే అంతగా అడిగిందో కుమారస్వామి వెంటనే అమ్మా అమృతవల్లి సౌందర్యము అమరమౌని విన్నవించే అమర కన్నెలైనదాని అమర కన్నెలైనదాని అందమునకు సరిరారగా అమృతవల్లి సౌందర్యము అమరమౌని మహావిష్ణుపుత్రుకు అమృతవల్లి అసమాన సౌందర్య రాశి అని నారద మహర్షి చెప్పగా విని తెలుసుకున్నానమ్మా. జగన్మాత నీవు సంకల్పిస్తే సఫలం కానిదంటూ ఏదైనా ఉంటుందమ్మా. అమ్మా నాకు ఆమెపై మనసైందమ్మా, ఆమెనే అర్ధాంగిగా పొందాలనుకుంటున్నానమ్మా. అమ్మా నువ్వు కాస్త నాకు పెళ్లి మాటలాడి నాకు ఆ వివాహం అయ్యే విధం చెయ్యమ్మా అన్నాడు గోముగా. ఎప్పుడైతే కుమారస్వామి ఇలా అడిగాడో, నాయన కుమార ఎంత ఆనందకరమైన విషయం చెప్పావు నాయన, నా అన్న కుమార్తెను నువ్వు పెళ్ళాడతానంటే ఇంతకన్నా ఆనందం ఏముంటుంది నాయన. మేనకోడలు ఇంటికి కోడలుగా తీసుకొస్తానంటే సంతోషం నాయన. ఇప్పుడే వెళ్ళి బాధపడకు నాయన, నువ్వు చక్కగా వేళ పట్టు, నేను తన్నం తిని చక్కగా నిద్ర. నేను వెళ్ళి మీ తండ్రి గారితో మాట్లాడి వైకుంఠానికి వెళ్ళి పెళ్లి మాట్లాడి మీ పెళ్లి సెట్ చేసేస్తాను, మళ్ళీ మొత్తం పెళ్లి చేసేస్తాను మీకు అన్నట్టుగా అంత హామీ ఇచ్చేసి బయలుదేరి వెళ్ళిపోయి ఎదురుగా శంకర్ల వారు ఆయన అలా ఉన్నారు. ఆయనకి అంతా తెలుసు కానీ అలా తెలియనట్టుగా చక్కగా అలా కూర్చుని ఉన్నారు. కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచారు. పార్వతి కళకళలాడుతుంది ఏమిటి ముఖ విలాసం, ఏదైనా విశేషమా అన్నారు. విశేష స్వామి, మన అబ్బాయి కుమారస్వామి లక్ష్మీనారాయణ పుత్రికైన మా అన్నయ్య కుమార్తె వల్లిని పెళ్ళాడతానంటున్నాడు మా అన్నయ్య కుమార్తె. కాస్త మీరు అనుమతి ఇచ్చారనుకోండి పెళ్లి మాట్లాడి వస్తాను స్వామి, అనుమతి ఇవ్వండి. పార్వతి ఏం మాట్లాడుతున్నాడు, వారెక్కడ మనం ఎక్కడ, వారికి మనకి వియ్యానికి కయ్యానికి నెయ్యానికి సమానమైన బుద్ధి ఉండాలంటారు. వారెక్కడ మనం ఎక్కడ, కష్టం ఇదంతా, వద్దులే ఈ విషయాన్ని వదిలే అన్న. స్వామి మా అన్నయ్య వంశ మర్యాద పాటిస్తాడు, ఐశ్వర్యాన్ని ఆశింపడు, నాకు అనుమతి ఇవ్వండి స్వామి అంది. ఏమిటి మాట వినకపోయితివే మున్నోకమారు. ఎప్పుడో తెలుసా, ఎప్పుడమ్మా ఎప్పుడు చెప్తున్నారు ఆవిడ. నీ తండ్రి యజ్ఞ సమయమున దక్ష యజ్ఞంలో వద్దంటే వెళ్ళింది, పరాభింపబడి వచ్చింది అమ్మ. మళ్ళీ ఇప్పుడు వద్దంటే వెళ్తానంటుంది. వద్దు వదిలే అన్నారు. నాటి కథలెల్ల మరచినావేమో నానా కష్టముల దినాము కదా, మాట వినకపోయితివే మున్నోకమారు. నీ తండ్రి యజ్ఞ సమయమున చాలు ఇంతకు ముందు పరాభింపడింది సరిపోలే, వద్దులే అన్నారు. స్వామి మీరు అనుమతి ఇవ్వండి స్వామి, నేను వెళ్ళి వస్తా. మా అన్నయ్య నా మాట వింటాడు, మా అన్నయ్యకి అంటే చాలా ఇష్టం. మా అన్నయ్య డబ్బులు చూసుకోండి, నా దగ్గర మాత్రం పంపిద్దరు. సరేలే బుద్ధి కర్మానుసారం వెళ్ళిరా అన్నారు. ఎందుకంటే వినట్లేదు కదా, వెళితేనే కదా తెలిసేది. వెళ్ళమనగానే అమ్మవారు ఎప్పుడు కూడా పరమేశ్వరు లేకపోతే నంది వాహనం ఎక్కి ప్రయాణం చేయదు, పులివాహనం ఎక్కింది. పులివాహనారూఢై బయలుదేరి వెళుతోంది వైకుంఠానికి ఆనందంతో. ఎలా వెళుతోంది? ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే ఐగిరి నందిని భగవతి హే సిద్ధి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర
అమ్మవారు అలా అలా వైకుంఠ ప్రవేశం వేసింది. చని చని సముచిత నిత్య శోభన వైభవ విభాభిరామ ప్రసన్న జన స్తవనీయమైన వైకుంఠ ధామం కూడా వాహనము దిగి మందార వనాంతరామృత సరహ ప్రాంతేందు కాంతోత్పలోత్పల పర్యాంక రమా వినోదియగు నారాయణ సన్నిధికి చేరింది కాత్యాయని. అమ్మవారిని అనేక విధాలుగా కీర్తిస్తున్నారు అందరూ కూడా. పరమేశ్వరి జనని ప్రణత జనతాపయని భవబంధమోచని పాహి మాం కాత్యాయని పరమేశ్వరి జనని అని అనేక విధాలుగా కీర్తిస్తున్నారట అమ్మవారిని. అలా అలా ఆమెకు సాదర ఆహ్వానం పలికి అర్ఘ్యాసనం ఇచ్చి ఉచిత రీతిని సత్కరించారు. మృష్టాన్న భోజనం గావించారు. ఇక లక్ష్మీనారాయణులు కూర్చుని ఉన్నారు, అమ్మవారు కూర్చుని ఉన్నారు. అమ్మా చెల్లెల అంతా కుశలమేనా? కైలాసం అంతా బాగున్నారా? అన్నయ్య అంతా కులాసాగా ఉన్నావు. ఏమిటమ్మా ఇలా విచ్చేసావు? అన్నయ్య మా కుమారుడైన కుమారస్వామికి మీ అమ్మాయిని అమృతవల్లినిచ్చి వివాహం చేస్తారేమో అడగడానికి విచ్చేశాను అన్నయ్య అన్నారు. ఆ మాట వినగానే నారాయణుడు ఇలాగే దగ్గుకున్నారు. ఎందుకంటే ఏం అవును అన్నారు అనుకోండి, ఆలికి కోపం. కాదు అన్నారు అనుకోండి, చెల్లెలికి కోపం. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదే. ఏం చేయాలి? అమ్మా ఆడబిడ్డ బాంధవ్య విషయం కదమ్మా ఇది. తండ్రి కంటే కూడా తల్లిదే ఎక్కువ బాధ్యత. మీ వదిలి గారిని అడగమ్మన్నారు. నేను తప్పించేసుకున్నాను. ఆ ప్రక్కనే ఉన్న లక్ష్మీదేవి చూసి అమ్మా అన్నగారు అమృత వార్తలు విన్నారు కదా, కాస్త మీ అభిప్రాయం చెప్పండి అమ్మా అన్నారు. రాక వచ్చావు కదా, 4 రోజుల నుండి చీనాంబరములు స్వీకరించి తృప్తితో వెళ్ళిపోతాం అనుకున్నాను కానీ ఇలా అర్థం లేని కోరికలు కోరతాం అనుకోలేదమ్మా. కోరిన కోరిక మన అంతస్తుకు తగినట్టుగా ఉండాలి. కయ్యానికైనా బియ్యానికైనా నెయ్యానికైనా సమానమైన ముజ్జి ఉండాలంటారు. ఏముందని మీ ఇంటికి మా అమ్మాయిని పంపించమంటాం? చాలు చాలు శాంతింపుమా గౌరీ, చాలు చాలు శాంతింపుమా నీరు రాజా కోర్కే చాలు చాలు శాంతింపుమా ఆలు పీటలతోడ ఆకొండ గుహలలో అల్లాడు జడదలకు వెలది సరిదూగ బలే అయ్యయ్యో మనకెంతో హస్తి మసకాంతరం చాలు శాంతింపుమ ఏమమ్మా చాలు ఏముందని పంపించమంటావమ్మా? మా అమ్మాయిని మీ ఇంటికి పట్టు పీతాంబరాల్లో పెంచాం మేము. ఏముందో తెలుసా మీకు? నేను చెప్తా విను, మీదేంటో సంసారం. తలదాచుకొనదైన గలదే కుటీరంబు గౌరీ, వింటున్నావా? తలదాచుకొనదైన గలదే కుటీరంబు వల్లకాడులను ఉండబలయుగాని ఇంట వేలకు గంజి అయిన త్రావగలేదు ఎత్తి తెచ్చిన బిచ్చమెంతగాని కట్ట చీరలు లేవు, పెద్ద సొమ్ములు లేవు, చర్మములు సర్సభూషాలిగాని వాహనంబులు మాట వరుసకైనను లేవు, మొద్దు బారిన ముసలలుగాని ఇలాంటి మగన్ని కట్టుకొని నీవు బావుకున్న భాగ్యం సరిపోలేదా తల్లి? కోడలొకటి తక్కువయ్యనటమ్మ తరుణి వచ్చిన దారి పంపమ్మ. చాలు ఏముందని అడుగుతున్నావు? తలదాచుకోవడం మంచి ఇల్లుందా మీకు? ఆ వల్ల కాట్లో కాపురం తప్ప పోనీ మా అమ్మాయికి భోజనం సమయానికి పెడతారా? మీ ఆయన ఎప్పుడో భిక్షమెత్తి తీసుకొస్తే అది నువ్వు వండి పెడతావు. పోనీ కట్టుకోవడానికి మంచి చీరలు ఇస్తారా? ఆ చీరలు కూడా ఇవ్వరు. ఆ పులి చర్మాలు గజ చర్మాలు అన్ని ఇచ్చేస్తారు. పోనీ వాహనాలు అలా వ్యాహ్యానికి ఏమైనా సాయంత్రం మా అమ్మాయి వెళుతూ ఉంటుంది, అలా వెళ్దాం పంపిద్దామంటే మీ ఇంట్లో వాహనాలు ఏమైనా ఉన్నాయా? మీ తాత తండ్రుల నుంచి ఉన్న ముద్దు పారిపోయిన ముసలు ఎత్తుంది ఏమున్నాయి మీ ఇంట?
ఆ నాగు బొమ్మలు నగలేసేస్తారు, మురికి తోళ్ళ మొలబట్టలు ఇచ్చేస్తారు, కాటిలో కాపురం గంగెది ఓహన్. ఇదేనా మీ ఇంటికి మా అమ్మాయిని పట్టు పీతాంబరాల్లో పెంచిన అమ్మాయిని ఇమ్మంటారా? చాలు చాలు చాలు, వచ్చిందాన్ని వెళ్ళిపో. కావాలంటే చీనీ నవరత్నాభరణాలు ఇస్తా, అన్ని చక్కగా మోసుకొని వెళ్ళి సుఖంగా సంసారం చేసుకో. ఆడబిడ్డ వచ్చావు కాబట్టి చెప్తున్నా. వల 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 కారుస్తోందండి కన్నీరు, కానీ కింద పడకుండా లోపలే బాధపడుతోంది కాత్యాయని. అన్నయ్య, ఆడబిడ్డను అడగవచ్చిన ఆడపిల్లని ఇలాగా ఇలాగైనా మీరు అపహాసం చేసి పంపిస్తారు, ఇలాగైనా అవమానిస్తారు అన్నయ్య. అమ్మా, ఈ విషయాలను తీసుకెళ్లే కైలాసంలో చెప్పకమ్మా. ఆయన మళ్ళీ నా పైన దండెత్తి వస్తారా అనివ్వండి. మీరేం తక్కువ తిన్నారా? మీరు కూడా దండెత్తి వెళ్తారంటోంది. అమ్మా, ఇవన్నీ కాదు కానీ నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో కాత్యాయని. నేను వదిన గారితో మాట్లాడి సర్ది చెప్పి తర్వాత మాట్లాడతాం, ముందు వెళ్ళమ్మా అని సాగనంపారండి కాత్యాయని. కైలాసానికి తిరుగు ప్రయాణమైంది. అల్లంత దూరాన గమనించారు. బాధాతప్త హృదయంతో వచ్చింది కాత్యాయని. శంకర్ల వారు చూశారు. కాత్యాయని ఏమిటి ముఖ విలాసంలా దిగాలుగా అయిపోయింది. అంత ఆనందంగా వెళ్ళావు, ఏమైంది? వైకుంఠ రాయభార విశేషం చెప్పన్నారు. వైకుంఠ రాయభార విశేషాలు విపులంగా చెప్తాను స్వామి. ఏముందని చెప్పమంటారు? వారు అమృత పక్వన్నాలు ఆరగిస్తారట, మనం భిక్షపుల మటలు, మనకి కొండ గుహలే గొప్పలట, అంతఃపురాలే వారికి ఆవాసమట, మనకి నాగు బాబులేనగట, వల్లకాడే నాటిల్లట. ఒకటా రెండా స్వామి, ఎన్నని చెప్పమంటారు? అనవలసిన మాటలన్నీ అన్నాడు. ఇంతకీ ఈ మాటలన్నీ మీ అన్న హరి అన్నాడా లేక సిరి అన్నదా? ఆయన బెల్లకొట్టు డ్రైవర్ కూర్చున్నాడు, అన్న మాటలన్నా సిరి అన్నది. సరేలే, కానున్నదే కాక మనది కానీ విశ్రాంతి తీసుకో వెళ్ళు అన్నాడు. స్వామి, నేను వెళ్ళలేదు స్వామి, నేను కూడా ఒక విషయాన్ని మిమ్మల్ని అడగాలి. చిన్న విషయం మీతో ఉంది. ఏమిటి కాత్యాయని? నీ కోరిక తీర్చకపోతే ఎట్లా చెప్పు అన్నా. స్వామి, మనం కూడా వ్యవసాయం చేద్దాం స్వామి, మనం కూడా ధనాన్ని సంపాదిస్తే మన ఇంటికి కూడా పిల్లలు ఇస్తారు స్వామి. అప్పుడు మనకు డబ్బులు లేవంటే స్వామి, మనం వ్యవసాయం చేస్తే డబ్బులు సంపాదించవచ్చు స్వామి. నవ్వుతూ పార్వతమ్మ వచనముల గిట్లని శివయ్య ఓ చెప్పని ఎద్దులేవి కృషి సల్పుటకు తగు భూములున్నవే తవ్వెడో మానెడో మొదలు ధాన్యపు విత్తులేవి నాగలెట్లు ఎవరిది సేతు సేద్యము మహేశ్వరి నాకిది సాధ్యమౌనటే. నాగలెక్కడ, వడ్లెక్కడ, ఎద్దులెక్కడ, భూమి ఎక్కడ, నీరెక్కడ, ఇవన్నీ మన దగ్గర ఎక్కడవి? మనం ఎలా చేస్తాం? అమ్మవారు అంటుంది స్వామి అన్ని మీ దగ్గర. నేను చెప్తా వినండి. కలదు మీకొక ఎద్దు, మీ దగ్గర ఒక ఎద్దు ఉంది కదా. కాలుని కోరిన యమధర్మరాజుని అడిగారనుకోండి, దున్నపోతును కాడెతోడు సందు సఖుడౌను హలాయుధు సాయము కోరిన. బలరాముడు మీకు మిత్రుడే, అతన్ని అడిగారనుకోండి, నాగలినిచ్చుకొన్నాళ్ళ పాటు ప్రియమిత్రుడైన కుబేరుని కోరిన. వెంకటేశ్వర స్వామికి అప్పించాడు కుబేరుడు. మీకెప్పుడు తప్పక విత్తన ధాన్యమిచ్చు, నీ భూమికేమి కొరత. స్వామి, భూములు లేకపోవడం స్వామి, శ్మశాన భూముల మీవే పన్నుకై ఇక్కడ షిండే గారి కట్టాల్సిన పని లేదు. అంతే కదా? ఆయనదేనా? ఎవరిదండి? ఎవరో నాకు తెలియదు, మహానుభావుడు. ఇక్కడ ప్రభుత్వానికి కట్టాల్సిన పని లేదు. అంతేనా? ఎవరైతే వాళ్ళు ఎవరో ఫడ్నవీస్ గారు ఎవరెవరో ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళంతా. కాబట్టి పన్నుకై సర్కారు కట్టాల్సిన పని లేదు. పోనీ నీటి పారుదలకు నెత్తిమీ మన గజముఖుడు, మన వినాయకుడు పశువులు కాయగలడు. పశువులు ఎప్పుడు కాశాడో తెలుసు కదా వినాయకుడు మీకు. ఈరోజు వినాయక అక్కడ సిద్ధి వినాయక ఆలయాన్ని చూపించారండి మహానుభావులందరూ కూడా. చాలా సంతోషం అనిపించింది.
మన కొండారెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ విధంగా వారికి కూడా ధన్యవాదాలు, అధ్యక్షులు వారికి కూడా. మన గజముకుంటూ పశువుల కాయగలడు చిన్న పెద్ద పనికి. మేమందరం ఆడవాళ్ళు ఉన్నాం కదండి చిన్న పెద్ద పని చేయడానికి. చేరాడు నేనుండా రైతు బిడ్డ కాపురం భూమనరే. తెలిసిన పాట ఇదే రాగంలో. సంగీత సాహిత్య సమలకృతే స్వర రాగ పదయోగ సమభూషితే. సంగీత సాహిత్య సమలకృతే స్వర రాగ పదయోగ సమభూషితే. హే భారతి మనసా స్మరామి. హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి. సంగీత సాహిత్య సమలకృతే బ్రహ్మరసనాబ్జ సంచారిణి భవ్య బలకారిణి నిత్య చైతన్య నిజ రూపిణి ఆత్మసంధాయిని. బ్రహ్మరసనాబ్జ సంచారిణి భవ్య బలకారిణి నిత్య చైతన్య నిజ రూపిణి ఆత్మసంధాయిని. వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సముల్లాసిని. సంగీత సాహిత్య సమలకృతే స్వర రాగ పదయోగ సమభూషితే. హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి. సంగీత సాహిత్య సమలకృతే జై నిరారమణ గోవింద ఆంజనేయ వరద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. నమ పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో శంకర. జై కొట్టకుండా ఊరుకున్న వాళ్ళకి జై. అమ్మయ్య కొంత తగ్గింది, అర్థమైపోయింది అందరికి. జై ఎవరు కొట్టకపోతే వాళ్ళకే జై కొడతాను నేను, ఎందుకంటే అనమాట. సరే 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 ఇక మనం కథలో ముందుకెళ్ళాలి, టైం లేదు. చాలా చాలా కట్ చేసేస్తా ఉన్నాను, తప్పదు. ఇంకొక రోజు సమయం దొరికినప్పుడు 4 గంటలు 3 గంటలు చెప్తే కానీ కథలు రావు. హరికథ అంటే చాలా పెద్దవండి. మేము కట్ చేసి 2 గంటలకి అలా కుదించి కాస్త చేస్తుంటాం, కానీ నాలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏవోటి మాట్లాడుతుంటాం కానీ కష్టం. సరే ఇంకో 10 నిమిషాల్లో ఇది రుద్రాక్ష తులాభారం చేసేద్దాం, కథ అయిపోతుంది. ఇక అమ్మవారు ఎప్పుడైతే ఇలా సేద్యం చేద్దామన్నారో, పార్వతి మనం పరమేశ్వరుడు సేద్యం చేయడం ఏమిటి నీ పిచ్చి కాకపోతే, సరే 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 వెళ్ళి విశ్రాంతి తీసుకో, బాధలో ఉన్నావు కదా, అన్నయ్య ఏదో అన్నాడని వదిన ఏదో అందని వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. అలా బాధగా ఆవిడ వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచి కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. ఆమె మర్చిపోయింది, ఈయన మర్చిపోలేదు. కొన్ని మాసాలు, కొన్ని రోజులు, కొన్ని వారాలు, రోజులు అలా దొరికిపోయింది. ఒక రోజు పరమేశ్వరుడు పార్వతి ఇలా రా అన్నారు. ఈరోజు చాలా అందంగా ఉన్నావు పార్వతి అన్నారు. నాతో ఏదో పని పడింది అన్నమాట. ఏమిటో చెప్పండి చేసి పెడతాను. చూసావా, నా అంతర్యాన్ని గ్రహించావు కాబట్టి నీకు అర్ధ భాగాన్ని ఇచ్చాను, నా అర్ధాంగిక. సరే పార్వతి, నేను ఒక వ్రతాన్ని చేయి సంకల్పించాను. ఆ వ్రతానంతరం ఒక రుద్రాక్ష తూకం గల బంగారాన్ని దేవర్షికి, నారద మహర్షి లాంటి వారికి దానం ఇవ్వాలి. మన దగ్గర ఎక్కడని చెప్పు, ఆది భిక్షులము కదా మన ఇంట ఆత్మేశ్వరే బంగారము. మన
దగ్గర ఎక్కడ ఉంటుంది ప్రాణేశ్వరి? మన ఆది పురుషులం కదా, మన బంగారం లేదు మన ఇంట. కాబట్టి మీ అన్నయ్య మీ వదిలి దగ్గరికి వైకుంఠానికి వెళ్ళి ఒక రుద్రాక్ష తూకం గల బంగారాన్ని అడిగి కొనరా, మళ్ళీ మనకి ఎప్పుడైనా కలిగితే ఇచ్చేస్తామని చెప్పు. నేను వెళ్ళను స్వామి అంది ఈవిడ. ఎందుకు? మొన్నే అవమానింపబడి వచ్చాను కదా, మళ్ళీ వెళ్ళమంటారేమిటి? ఏం పర్వాలేదు, ఈసారి నేను చెప్తున్నాను, వైకుంఠానికి వెళ్ళిరా, మంచి జరుగుతుంది, శుభం అన్నారు. పతి మాట జవదాటకూడదు కదండి, పతివ్రత లక్షణం అట. అయ్యా ఇక్కడ సరదాగా ఒక చిన్న పిట్టకథ చెప్పుకుందాం. ఆడవాళ్ళు నన్ను కొట్టకూడదు, తర్వాత కలియుగ పతివ్రతలను ఉంటారండి. ఇది మేము సరదాగా చెప్పుకునేది అనమాట. పతివ్రత లక్షణం పతి మాట జవదాటకూడదు. ఈవిడ అలాంటి కోవకే చెందుతుంది. ఈ కలియుగ పతివ్రతలు ఎలా ఉంటారు? ఒక అమ్మాయికి చక్కగా పెళ్లి చేశారండి. ఆ అమ్మాయికి సినిమాలు పిచ్చిన అలాగా. ఆ అమ్మాయి చక్కగా అందంగా ఉందని అబ్బాయి ఏరుకోరి చేసుకున్నాడు. పాపం బాగా ఈడు జోడు బాగుంటుంది. ఆ అమ్మాయి ఒకటే కండిషన్ పెట్టింది, పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు నాకు ఇష్టం లేకపోయినా కానీ నాకు రోజు సినిమాలు చూపించాను. నువ్వు ఒక్క సినిమా అయినా చూడకపోతే నాకు నిద్ర పట్టదు, నాకు అలవాటు అయిపోయి సినిమాలు ఇంట్లోనే చూడాలి, లేదా హాల్కైనా వెళ్ళి చూడాలి. హాల్లో రిలీజ్ అయిన సినిమా చూపిస్తానంటే పెళ్లి. సర్లే మెల్లగా మారుతుందిలే, ముందు అనిస్తే పోలే అన్నాడు. పెళ్లి చేసేసిన తర్వాత వచ్చింది కాపురానికి. కొత్త సినిమా రావడం భయం, అలాగా అమ్మలక్కలందరినీ దగ్గర పెట్టుకొని నలుగురు ఎదురు జతగలి వెళ్ళిపోతున్నారు రోజు సినిమాలకి. ఈయన పొలం చేస్తాడు. పాపం ఆకలి, పొలం పనులన్నీ చేసి రోజు లేట్ చేస్తున్నావు, భోజనం నాకు 2-3 అవుతుంది, నా వల్ల కావట్లేదు, కష్టపడి కాయ కష్టం చేస్తున్నాం, చాలా ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు ఒకటే చెయ్యాలి. ఈ రోజు 1 గంట కల్లా నాకు భోజనం పెట్టలేదు, నీ వీపు పగిలిపోతుంది అన్నాడు. అయ్యో ఈ రోజు ఏ సినిమాలు కూడా లేవండి, నేను వచ్చేస్తాను, నాకేం పర్వాలేదు, వంట చేసి తెచ్చేస్తాను అనగానే వెళ్ళిపోయాడు పొలానికి. ఈవిడ ఇంటి దగ్గర వంట చేసుకుంటుంది. పొయ్యి మొదలు పెట్టి పొయ్యి వెలిగించేసరికి పక్కింటి ఆవిడ వచ్చింది. అమ్మాయి పక్కనే ఈరోజు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిందంటే, సంక్రాంతి సంబరాల్లో చిరంజీవి గారి సినిమా ఎలా వదిలేస్తాం, పదా వెళ్ళిపోదాం. అమ్మ ఆయన కొడతానన్నాడు, నన్ను వెళ్ళకపోతే ఇవాళ నేను రాను అమ్మో అంటే, మనకు వ్రతభంగం అయిపోతుంది, మనం మాట ఎక్కడ తీసుకున్నాం, సినిమాకి వెళ్ళకపోతే పెళ్లి చేసుకుని అన్నావా, ఇప్పుడు మాట తప్పుతావా, నువ్వు ఆడవాళ్ళ పరువు తీస్తావా? లేదు పద ముందు సినిమాకి, తర్వాత వచ్చి వంట చేద్దాం, వెళ్దాం, పర్లేదు, కొడితే 2 దెబ్బలు కాదు అని ఇవి చెప్పి మోటివేట్ చేసింది. నాలాగా మోటివేట్ అయిపోయి సరే అని ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు సినిమాకి. సినిమా చూసి వచ్చారు. 1:30 అయింది ఇంటికి వచ్చేసరికి. ఈయన 1 గంట చెప్పాడు టైం డెడ్ లైన్. ఇప్పుడు 1:30 అయింది, ఏం చేయాలి? ఒకసారి అటు ఇటు తిరిగింది. ఇప్పుడు ఇంక వంట, అన్నం, పప్పు, కూర ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు చేయాలని అటు ఇటు తిరిగింది. మంచి ఆలోచన. వెంటనే అండి బియ్యాన్ని కడిగింది, ఒక పళ్ళెంలో పోసింది. కూరగాయలు తరిగింది, ఒక పళ్ళెంలో పోసింది. అదే క్యారియర్లో ఒక కప్పులు ఉంటాయి కదా, కప్పులో పోసింది. పచ్చి చింతపండు పులుసు తీసింది, ఇంకొక గిన్నెలో వేసింది. చక్కగా నెత్తికి ఎత్తుకుంది, బుట్టలో పెట్టుకొని చక్కగా వయ్యారంగా నడుచుకుంటూ అలా నడుచుకుంటూ వస్తుంది. అల్లంత దూరం చూసాడు. నువ్వు రా, సంగతి చెప్తా, ఈసారి రా, నీవాడు తిరుగుతున్నాడు. ఆవిడ వచ్చింది దగ్గరికి. ఈయన వచ్చాడు. ఏమిటి టైం ఎంత అయింది? 2:30 అయింది, నీకు 1 గంటకి తెమ్మన్నాను, ఏమనుకున్నాను? నా మీద భయం లేదు, భక్తి లేదు, పోనీ కదా అని కొన్ని రోజులు ఊరుకుంటే ఇదే పని అయిపోయింది. నన్ను కొట్టారు కదా, నేను నిజంగా చెప్తున్నాను, నేను కలియుగ పతివ్రతలైతే నేను తెచ్చిన అన్నం అంతా పచ్చి బియ్యం అయిపోయాక, నేనే కానీ కలియుగ పతివ్రతలైతే నేను తెచ్చిన కూరగాయలన్నీ పచ్చి కూరగాయలు అయిపోయాక, నేనే కానీ కలియుగ పతివ్రతలైతే నేను తెచ్చిన చారు పచ్చి పులుసు అయిపోయాక, ఇదే శాపం. పక్కన పనిచేసే పొలంలో వాళ్ళందరూ వచ్చారు. ఏమిట్రా నీ భార్య శాపాలు పెడుతుంది, నిజంగా శాపాలు ఫలిస్తాయంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి అన్ని అవే ఉండే. ఇలాంటి తెలివితేటలు కూడా ఉంటాయండి. సో ఇలాంటివి కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించడం ఇది. సో ఇది సరదాగా నవ్వుకోవడానికి. ఇలా ఎవరు ఉండరండి, ఇలా రోజు సినిమాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉండరు. ఎవరు వెళ్ళినా కూడా భారతతోనే వెళ్తారు. కాబట్టి సరదాగా మాట్లాడుకోవడానికి మేము చెప్తూ ఉంటాం. ఇలా పతి మాట జవదాటనమ్మా. అమ్మా పార్వతి, ప్రాణేశ్వరి, పతి మాట జవదాటకూడదు కదా, ఒక రుద్రాక్ష తూకం గల బంగారం అడిగి తెమ్మని నేను చెప్పాను కదా, పతి మాట జవదాటకుండా వెళ్ళి అడిగిరా అన్నారు. సరే స్వామి ఆ మాట అన్నారు కాబట్టి, మీరు చెప్పారు కాబట్టి వెళ్తాను, ఇష్టం లేకపోయినా అనగానే శంకర్ల వారు తన జటాజుట నుంచి ఒక
రుద్రాక్షని ఇచ్చారండి. ఆ రుద్రాక్షని పవిట చెంగును భద్రంగా కట్టుకుంది పార్వతీదేవి. మళ్ళీ పులివాహనం ఎక్కి బయలుదేరి వెళుతోందండి. వెళుతుంటే దేవగానం వినిపిస్తోంది. వస్తున్నారట అక్కడి నుంచి పాడుకుంటూ. మహానుభావుడు వస్తున్నాడు. కరుణ వరుణాలయ మాంపాలయ తిరుపతి వెంకటరమణ కలిమలహరణ కరుణా వరుణాలయ మాంపాలయ తిరుపతి వెంకటరమణ కలిమలహరణ కరుణా వరుణాలయ. శరణాగత వనచన శ్రీరమణ శరణాగత వనచన శ్రీరమణ శతమఖాద్యమర వినుత సుగుణ దురిత హరణ శతమఖాద్యమర వినుత సుగుణ దురిత హరణ కరుణా వరుణాలయ మాంపాలయ తిరుపతి వెంకటరమణ కలిమలహరణ కరుణా వరుణాలయ. తరుణానున కిరణ సమవిరాజిత సమవిరాజిత చరణ భవతరణ జగత్ కళ్యాణ కారణ మురగాధిప మురగాధిప కంకణాల ధారణ మురగాధిప కంకణాల ధారణ వరదా భయకర శృతి ప్రమాణ పరమోజ్వల మణిమయ భూషణ పతిత జనగణ సముద్ధరణ పరమోజ్వల నిరతామణి భువన భవన వికార లక్ష్మీపతి దాస శరణ కరుణ వరుణాలయ మాంపాలయ తిరుపతి వెంకటరమణ కలిమలహరణ కరుణ వరుణాలయ. హరే ఇలా గానం చేసుకుంటూ వస్తున్నాడు నారద మహర్షి. వెంటనే జగన్మాతకు నమస్సు. నారదా అంతా కుశలమేనా? అమ్మా నా కుశలానికి ఏమి గాని తల్లి, జగన్మాత సత్వర ప్రయాణం ఎక్కడికో అడగవచ్చునా అన్నాను. వెంటనే శంకర్లు వారు వ్రతాన్నంతా కూడా తన మృదు మధుర వచన రచనా సందోహములతో వెల్లడి చేసింది పార్వతీదేవి. ఆ మాటలు శంకర్లు వారు వ్రతం చేయటమా, అందులోను రుద్రాక్షతో కూడిన బంగారాన్ని దేవర్షికి దానంగా ఇవ్వటమా, అదృష్టాన్ని నాకే ఇవ్వటమా, ఇదేదో విచిత్రంగా ఉందమ్మా. ఈ రుద్రాక్షతుల భారాన్ని నేను కూడా తెలిగిస్తా, మీతో వస్తానమ్మా అన్నాడు. సరే రా నారద అన్నారు. నారదుల వారిని వెంట పెట్టుకుని చని సముంచిత నిత్య శోభన వైభవ విభాభిరామ ప్రసన్న జన స్తవనీయమైన వైకుంఠధామం కూడా వాహనం దిగి మందార వరామృత సర ప్రాంతేందు కాంతోత్పలోత్పల పర్యాంకర మా వినోదయగు నారాయణ సన్నిధికి చేరింది కాత్యాయని. శ్రీమాత శ్రీ మహారాణి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత మనోరూపేక్షుకోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపగా శోక పున్నాగ సౌగంధిగల సర్గచ కుర్విందమణి శ్రేణి కనత్కోటి రమండిత అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభ విశేష ఇలా అని అనేక విధాలుగా ఆమెని లలిత
లలితా సహస్రం కీర్తించారట. ఆమెను కీర్తిస్తుండగా కాత్యాయని నారాయణ సన్నిధికి చేరింది. కుశల ప్రశ్నలన్నీ అయినాయి. నమస్కారం పెట్టారు, కూర్చున్నారు, చక్కగా మృష్టాన్న భోజనం చేశారు. ఈసారి నారాయణుడు అమ్మా చెల్లెలా అంతా కుశలనే కదా, ఇంతకీ నీ రాకటి విశేషం ఏమిటమ్మా అన్నారు. వెంటనే ఆలస్యం చేయకుండా అన్నయ్య పెళ్లి మాటలాడడానికి రాలేదన్నయ్య. సరే గాని ఇంకా మరి ఏ కార్యార్థివే వచ్చావు అన్నయ్య? శంకర్ల వారు వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతానంతరం ఒక రుద్రాక్ష తూకం గల బంగారాన్ని ఒక దేవర్షికి దానంగా ఇవ్వాలట. మా ఇంట బంగారం ఎక్కడుందన్నయ్య? వదినమ్మని మిమ్మల్ని అడిగి తీసుకురమ్మని పంపించారు పరమేశ్వరుడు. అవునా? ఈ కోరిక మీ వదినకు తప్పక తీరుతుందమ్మా. ఆవిడని అడిగాను. వెంటనే లక్ష్మీదేవి తిరిగి అమ్మ వదినమ్మ అన్నగారు మాటలు విన్నారు కదా, మీరేమంటారో చెప్తే ఆ రుద్రాక్ష తూకం గల బంగారం ఇస్తే నేను వెళ్తానమ్మా కైలాసాన్ని. గౌరీ అయ్యయ్యో గౌరీ, నీ వెర్రితనాన్ని ఏమనాలి చెప్పు. అప్పుడేమో పిల్లని అడగవచ్చావు, ఇప్పుడేమో మహాసముద్రాన్ని ముందర పెట్టుకొని దోసెట్లో నీళ్ళు ఎవరైనా అడుగుతారా? ఆదిలక్ష్మి, అష్టలక్ష్మి, అష్టైశ్వర్య ప్రదాత నన్ను ముందర పెట్టుకొని రుద్రాక్ష తూకం గల బంగారం అడుగుతావండి. నీ వెర్రితనం కాకపోతేను ఏమిటి రుద్రాక్ష తూకం గల బంగారం? నీకు కావాలంటే 10,000 ఏనుగుల పైగలిగిన బంగారం ఇస్తాను. సుఖంగా జీవించండి మీరు మీ కుటుంబంతో అష్టైశ్వర్యాలతో తులతూగండి. అంతేగాని రుద్రాక్ష తూకం గల బంగారం అడుగుతావేంటి? ఇది చాలా ఫన్నీగా ఉంది సుమి అన్నట్టుగా చెప్పారు. అనగానే ఆ మాట ఎప్పుడైతే విన్నారో అమ్మా పతి మాటంజవదాట తగదు పశుపతి కోరినంత చాలు, అతి రుద్రాక్ష తూకమైనంత ఆ సువర్ణమే మేలు. అమ్మ ఒక రుద్రాక్ష తూకం గల బంగారం అడిగారు మా పతి, అదే చాలు, మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదని చెప్పండి వెళ్ళిపోతారు. ఆ మాట అనగానే వెంటనే సరే అమ్మా సరే నీకు కావలసినంత రుద్రాక్ష గల బంగారమే కదా, సరేలే దౌర్భాగ్యం అలా ఉంటా నేనేం చేస్తాను, సరేలే ఇస్తాను తీసుకెళ్ళి అన్నారు. వెంటనే ఒక త్రాసును తీసుకొచ్చారండి, సభా మధ్యమంలో పెట్టారు. పార్వతీదేవి తను తీసుకొచ్చిన రుద్రాక్షను కళ్ళకు అద్దుకొని ఆ పవిటి చెంగును తీసి ఆ రుద్రాక్షను అలా ఒక త్రాసు వైపు ఒకవైపు ఉంచగా లక్ష్మీదేవి చప్పట్లు జరిచారండి. వైకుంఠవాసులందరూ కూడా ఆ పరిచారిక గణం ఉంటారు కదా, వారంతా తీసుకొని చక్కగా ఇటుకలు లాంటివి ఉంటాయి కదా, బంగారు ఇటుకలు అన్ని తీసుకొచ్చి పెట్టారు. త్రాసునందు అలా బంగారం పెరుగుతూ ఉందండి, రుద్రాక్ష అలాగే ఉంది. ఈమెకేం అర్థం కావట్లేదు. ఎవరక్కడ తీసుకురండి, సరిపోవట్లేదు. తీసుకొచ్చారు, వేశారు, తెస్తున్నారు, అక్కడ పెడుతున్నారు. ఈ రుద్రాక్ష అలాగే ఈమెకి అర్థం కాలే, కంగారు వచ్చారు. ఏమయ్యా నారదలారా, ఈ త్రాసును కాస్త పరీక్షించు, ఏదో మర్మం ఏదో ఉంది, ఏదో చేశారు ఇందులో, ఏదో మాయ చేసినట్టుంది పార్వతి. సరే రా చూడన్నారు. నారదుడు వచ్చి అటు ఇటు తిప్పి చూసి అమ్మా త్రాసునందు ఏ లోపము లేదు తల్లి, కానీ ఏదో మర్మం ఉంది తల్లి, అదేదో గ్రహించన్నా. నిన్ను అడిగాను, నా బుద్ధి తక్కువ, వెళ్ళి కూర్చొని రుద్రాక్ష తులాభారం తిలకించు. సరేనమ్మా మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ వేస్తూనే ఉన్నారు. అలా పెరిగిపోతుంది. ఈమెకి అర్థం కాక ఏమండి స్వామి నాథ విష్ణుమాయ ఏమిటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు కాస్త మీరైనా చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు. ఇంత బంగారాన్ని ఒక కరక్కాయ వంటి రుద్రాక్ష తూగుతుందా, నాకేం అర్థం కావట్లేదు. మీరైనా కాస్త చెప్తే అదేదో నేను చూసుకుంటా అన్న. ప్రాణేశ్వరి ఆదిదేవుడగు అభవుని మహిమము అమరేంద్రాదులు కనుగొనతరమా, ఆదయామయుడే విశ్వమంతకును ఐశ్వర్య ప్రదుడని మరచితివే. ఆదిదేవుడగు అభవుని మహిమము అమరేంద్రాదులు కనుగొనతరమా, కనుగొనతరమా. అఖండ అనంత కోటి బ్రహ్మాండ భాండ సృష్టి లయానంద నీలా వినోద విగ్రహుడు సురాసుర గరుడ గంధర్వ విద్యాధర విలసద్వందిత చరణారవిందుడు సమస్త లోక సంస్తూయమాన మహిమాభిశోభితుడు శాశ్వతానంద మోక్ష సామ్రాజ్యదాయకుడే నా పరమేశ్వరుని కదా నువ్వు పరశుములాడావు. నువ్వు ఇంత బేలవని ఎన్నడూ తలచలేదు సుమా. పరమేశ్వరుడు భాగ్యహీనుడు కాదు లక్ష్మి, ప్రపంచానికంతటికి భాగ్యప్రదాత. తాను విభూతి రాసుకొని ప్రపంచానికంతటికి కూడా భాగ్యాన్ని ఇస్తున్న మహానుభావుడు
మహాత్ముడు పరమ విరాగి ఆయన నాను తూలనాడింది అనేసరి స్వామి మీరు ఆపండి ఏదో సలహా చెప్తారు కదా అనుకుంటే మీరు నన్ను ఇలా మాట్లాడడం బాలేదు స్వామి. సరే నేనే కదా తలదూర్చారు, నేనే ఏదో చేసుకుంటా, మీరు అలా చూస్తూ ఉండండి, మీరందరూ నాకు ఏ సహాయం చేయర్లేండి, అర్థమైంది అంటూ ఆవిడ మళ్ళీ తీసుకురండి అన్ని తీసుకొచ్చారండి. వైకుంఠం అంతా ఖాళీ అయింది. ఇక వెంటనే ఏమమ్మా పార్వతి ఏదో మాయ చేసి వచ్చావు, సరే వైకుంఠం అంతా ఖాళీ అయిపోయింది కానీ ఏ ఇతర వస్తువులతో నేను తొలతూచి వచ్చినా చెప్పు అన్నారు. అలాగే వదినా, అలాగే ప్రయత్నం చేయండి అన్నది పార్వతీదేవి. వెంటనే కంచాలు, మంచాలు, రోళ్ళు, రోగళ్ళు, వాహనాలు, కంచాలు, మంచాలు, రోళ్ళు, రోగళ్ళు అన్ని తెచ్చి వేసేసారు. వైకుంఠం ఖాళీ మొత్తం అంతా పెట్టేశారు. అలా పెరిగింది. ఇక్కడ రుద్రాక్ష నిశ్చలంగా చింతాకంత కూడా కదలలేదు. ఏమి చేతు ఎటు పోదు, ఏ మార్గం బాగుపడదే. ఈ రోజు నేను అవమాన భారం కావాల్సిందేనా? నేను ఈ రోజు రుద్రాక్షను తొలతూచలేనా? ఏం జరుగుతోంది? ఏదో మాయ జరుగుతోంది, ఏదో జరుగుతోంది ఇక్కడ. నన్ను అవమానానికి గురి చేస్తున్నారు. అయ్యయ్యో ఏం చే అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతోంది. ఒక్కసారిగా ఆమెకి భగవంతుడు భక్తికే దాసుడు తప్ప ఐశ్వర్యానికి దాసుడు కాదు అని విష్ణుమూర్తి ఇంతకు ముందు చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చాయి. అర్థమైంది అని వైకుంఠం అంతా ఖాళీ అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఇంకేం చేయడానికి లేదు. పరిగెత్తిస్తున్నా అండి, మరి పరిస్థితి తప్పట్లేదు. కీర్తనలు అన్ని ఎగిరిపోయినాయి. అయితే వెంటనే శివస్వరూపాన్ని తొలచూచాలంటే ఇక్కడ విష్ణు స్వరూపాన్ని తత్సమానమైనది ఇక్కడ ఉంచాలి. అంటే శివస్వరూపం, విష్ణు స్వరూపం, శివస్వరూపం అని వెంటనే జ్ఞప్తికి వచ్చిందండి లక్ష్మీదేవి. అలా నమస్కారం పెట్టి వెళ్ళి తన మెడలోని మాంగళ్యాన్ని బయటకు తీయమని వెంటనే సాక్షాత్కరించాడు. శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో గంగాధర శంకర కరుణాకర, గంగాధర శంకర కరుణాకర, మా భవ భవ సాగర సార. శంకర అనగానే మా శివుడు వచ్చేసాడు. గంగాధర శంకర కరుణాకర, మా భవ భవ సాగర తారక, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప, గమ గమ బోధ ప్రపంచ రహిత, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప, గమ గమ బోధ ప్రపంచ రహిత, నిజ గుణ నిహిత నిరానంద ఆనంద అతిశయ అద్భుత లింగ, భో శంభో పంచో స్వయంభో, సాంబ మా పాహి సదా శివ, సాంబ మా పాహి కృపానిద, సాంబ సాంబ మా పాహి సదా శివ, సాంబ మా పాహి కృపానిద, సాంబ అంభోరుహ సంభవ ముద శుంభదంభోది గంభీర దయారంభ, సాంబ మా పాహి సాంబ సదా శివ, సాంబ జంభ వైరి బంధ్య అనింధ్య సాంభవి ప్రణంధ్య, అమంధ్య స్తంభిత సద్గంధ్య ప్రణావంధ్య తపోగంధ్య సుపంధ్య, అంభోరుహ విశ్రాంభోజ శాస్త్రపంభోధిని భగక్ష ప్రతిష్టాపితాంబ, గంభీర మంద కదంబ విజృంభ, సాంబ మా పాహి సాంబ సదా శివ, సాంబ సలలిత గణ సంగ అభంగ సదవతాంతరంగ, సుగంగ కలితో మాధంగ కృతకురంగ భోగలింగ, స్థితాంగ నిలయాకృత కైలాసాద్రి శృంగ నీరద నిశాంగ ధరణి శతాంగ, లలిత జగత్ కళ్యాణ దాపాంగ లక్ష్మీపతి కవి హృదయాబ్జ భృంగ, సాంబ మా పాహి సాంబ సదా శివ, సాంబ అతులిత ప్రవీణ్య వరేణ్య ఆర్తజన శరణ్య, ప్రవీణ్య యతి జన సన్మాన్య కలుష శూన్య అనన్య సదత భావన సచ్చ రావణ జగజ్జీవన సాధు జీవన కృత విఖ్యాత కుటాకంఠ త్రిపురాసుర సురథ కంఠ విలుంఠ, సాంబ మా పాహి
చర్చితాయ నందీశ్వర ప్రమథనాద మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనార విద్యా సూర్యాయ దక్షస్వర నాసకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్ష స్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్య దేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ ఓం నమః శివాయ జటాటవీ గణజల ప్రవాహ భావిత స్థలే గలేవరం ధనంబిత భుజంగుజ తుంగమాలిక ఓం నమః శివాయ జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిచ్చరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ఓం నమః శివాయ హర హర నమః పార్వతీ పదే హర హర మహాదేవ శంభో ఆగమ్మ ఆడబిడ్డ మంగళసూత్రాన్ని బయటకు తీర్చడం ఎంత అమంగళకరమైన పని చేస్తున్నావు అమ్మ చెల్లెలా నీవు నీ ఖండ అష్టైశ్వర్యము కలిస్తే ఒక్క రుద్రాక్షను తూచలేకపోయారు చెల్లెలా నా యందు ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయో చూడు తల్లి ఎవరు ఐశ్వర్యవంతులు ఎవరు ఐశ్వర్యం లేనివారు అని అనేసరికి అన్నయ్య తెలుసో తెలియక తప్పుగా ప్రవర్తించానన్నయ్య చచ్చిన పావుని ఇంకా చంపకండి మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అని లక్ష్మీదేవి అడిగేసరికి శుభం అన్నారండి ఇక ఇంద్రాది అష్టదిక్పాలకులు సూర్యాది నవగ్రహములు రావించారు అరుంధతి వంటి పుణ్యాంగలందరూ కూడా ఆకాశమంత పందిరి ఇలాగే దేదీప్యమానంగా పందిరి వేసి భూదేవంత పీటలు చేసి చక్కగా వారికి వల్లి దేవసేన అంటే కుమారస్వామికి వల్లి కుమారికి కళ్యాణం చేయడానికి శుభముహూర్తం నిర్ణయించారు 5 రోజులు పెళ్లి జరిగేది ఇప్పుడు కూడా ఉన్నాయి మన పెళ్లిళ్ళన్నీ చూస్తున్నాం వర్చువల్ గా కూడా మన కరోనాలో చేశారు అటువైపు మీరు బట్టలు వేసుకోండి ఇటువైపు మేము మంచి మంచి పట్టు బట్టలు కట్టుకుంటాం అక్కడ తాళి మీద కట్టండి ఇక్కడ నుంచి మేము అక్షంతలు ల్యాప్టాప్ మీద వేసేస్తాం మీరు అక్కడ జీలకర్ర బెల్లం పెట్టుకోండి మేము ఇక్కడ అక్షంతలు వేస్తాం ఎవరైనా ఇస్తే క్యూఆర్ కార్డు డబ్బులు పంపించేయచ్చు ఇలాంటివి కూడా ఉన్నాయండి ఇలాంటివన్నీ కూడా పెళ్లి జరుగుతున్నాయి ఇది మన పెళ్లిళ్ళ పరిస్థితి మనకి కరోనా వచ్చి మనకు అంతా నేర్పించింది మరి కాబట్టి అలా కాకుండా 5 రోజుల పెళ్లి ఘనమైన పెళ్లి అద్భుతంగా జరిగిందండి మా శివారెడ్డి పెళ్లి కూడా అంత అద్భుతంగానే చేసుకున్నాడు ఆ రోజు మా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు అప్పుడే ఆయన ఎలక్షన్స్ లో పోటీ చేసిన సమయం వచ్చారు ఆయన సీఎం అయిపోతారని మేమందరం చాలా ఆనందపడ్డాం ఆ సమయంలో ఎదురైతే కూడా మేమందరం మా తమ్ముడితో కలిసి ఎన్నో కొన్ని వందల కార్యక్రమాలు చేశాం మేమందరం తన మిమిక్రీ మేమందరం గుండు హనుమంతరావు గారు ఏవిఎస్ గారు జయలలిత గారు చిట్టిబాబు గారు మేమంతా ఒక టీం కామెడీ టీం ఇలా చాలా దేశ విదేశాల్లో తను వెళ్ళి మంచి పేరు తెచ్చుకున్న మంచి ఆర్టిస్ట్ అండి మనసున్నవాడు ఎవరి దగ్గర కాంట్రవర్సీ ఎక్కడ ఉండదు చిన్న మాట గాని ఎవరితో అనిపించుకోడు అమ్మా నాన్న ఆశీర్వాదంతో ఇలాగే ఉన్నాడు మా తమ్ముడు ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉండాలి మంచి మనిషిగా మొత్తానికి బాగా పిల్లలు అందరూ కూడా ప్రయోజకులై అన్నదమ్ములు ఇద్దరు కూడా రామలక్ష్మణులు లాగే ఉంటారు మా సంపత్తు మా శివారెడ్డి నాకు బాగా దగ్గర ఈ రోజు తను వస్తున్నాడని చాలా ఆనందపడ్డాను తను కూడా నా హరికథలు పెట్టించాడండి తను కూడా నన్ను ప్రోత్సహించాడు హరికథ పెట్టి చాలా కడప ఎక్కడో పంపించాడు నన్ను హరికథ కాకపోతే అక్కడ కొంచెం మాస్ మసాలా ఉంటారు వాళ్ళ నవ్వు వచ్చింది తమ్ముడికి అక్కడ అంతా డిఫరెంట్ గా ఉంటాయి కథలు మనం శాస్త్రబద్ధంగా కాకుండా సినిమా పాటలతో చెప్పాల్సి ఉంటుంది సంప్రదాయమైన కథలు సినిమా పాటలు చెప్పించమండి మేము మా గురువుల దగ్గర మేము మాట తీసుకున్నాం ఒకవేళ సినిమా పాట పాడాల్సి వస్తే సంప్రదాయమైన కీర్తనలా ఉండదు ఇంతకుముందు పాడాం సంగీత సాహిత్యం అలాంటి లేకపోతే శంకర నాద శరీర ఇలాంటివి పాడుకుంటే కొంతవరకు పర్వాలేదు రాగం చెప్పడానికి సినిమా పాటలు రింగ ఇలాంటివి పాడమంటే చాలా కష్టం అండి రింగ రోజెస్ అంటే కష్టం మనకి నేను సినిమాల్లో పాటలు పాడాను ఛత్రపతి సినిమాలో కీరవాణి గారు నాతో పంచదారి పూరి లేవని ఒక పాటలో పాడాను నేను కూడా ఆ ఘనత కూడా ఉంది సినిమా పాట సీరియల్లో సినిమాల్లో చాలా ఎక్కువగా తెలుసు కానీ ఇప్పుడైతే మాత్రం ఈ ధర్మం కోసం పనిచేయడం వల్ల సినిమాలు కాస్త పక్కన పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు చెయ్యలేను ఇంకొకటి నాకు ధర్మం వైపు నన్ను పంపించాడు స్వామి ఇక నేను ధర్మ యుద్ధమే చేస్తున్నాను అన్ని విధాలుగా సో నేను నా ప్రయత్నం నేను చేస్తూ హరికథలు చెప్తూ హరికథ పాఠశాల కట్టాలి అలాగే రామాలయం శివాలయం కృష్ణాలయం అన్ని కట్టాలని కోరుకుంటూ
దానికోసం 108 రోజులు రామ కళ్యాణాలు హరికథలు ఏర్పాట్లు చేసుకుంటూ ప్రతి దగ్గర కూడా మీకు ఎక్కడ కుదిరినా నా హరికథ పెట్టించండి. రామాలయ నిర్మాణం కోసం మీరు సహకరించండి. అందరూ కూడా ఇసుక సిమెంట్ ఇస్తే చాలు నా హరికథ పెట్టి వాటి కోసం మా తమ్ముడు కూడా ఇదే అప్పీల్ చేసేసుకుంటున్నా. నువ్వు కూడా హరికథ చెప్పించాలి నాతో. ఎందుకంటే పెద్ద బాధ్యత నాన్నగారు నాకు ఇచ్చి వెళ్ళారు. ఆ బాధ్యత నిర్వర్తించాలి. హరికథ కనుమరుగైపోకూడదు. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. దీనికి పద్మశ్రీలు రాలేదని చాలా ఫైట్ చేస్తే 2008-9 నుంచి మొదలుపెట్టి 108 రోజులు చేశాను. 136 గంటలు నిర్విరామ హరికథ గాన యజ్ఞం చేసి హరికథ పద్మశ్రీ ఇవ్వండి, బుర్రకథ కూడా ఇచ్చారు అని అడిగితే మా మోడీ గారు 2 పద్మాలు ఇచ్చారు లాస్ట్ ఇయర్ నుంచి. చాలా సంతోషం. హరికథ కూడా పద్మశ్రీ వచ్చింది. ఎన్నో కృషి చేస్తే ఎంతో మంది కృషితో, అందులో నా కృషి కూడా కొంత ఉండడం సంతోషం. అయ్యా ఇలాగే కథాగానాలు చేయిస్తూ ఉండండి. ఇలాంటి పెద్ద పెద్ద సభల్లో హరికథాగానాలు వినడం చెప్పడం, పిల్లలకి తీసుకురండి, కూర్చోబెట్టండి. మేము అలాగే వెళ్ళేవాళ్ళం. వాళ్ళకి నెక్స్ట్ తరానికి హరికథ తెలియకుండా అయిపోకుండా మీ అందరి బాధ్యత. బృహత్తర కార్యక్రమాలు మీరు చేయిస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ తెలుసుకుంటారు రామనామ ఫలితం. ఒక్కసారి మనం లాస్ట్ లో నామస్మరణ చేయాలి కదా, చేసేస్తే హరికథ అయిపోతుంది. అమ్మ హారతి రెడీ చేసేస్తే మా శివారెడ్డితో ఒకసారి నామస్మరణ, నీతో కూడా గోవింద అనిపించకపోతే ఎట్లా? మళ్ళీ రెడ్డి గారు కూడా రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. మీరు కూడా చివరిలో గోవింద నామస్మరణ చేసేస్తే మనం ఈ కార్యక్రమానికి మంగళహారతి రెడీ చేస్తారు మన పుణ్యాంగనలందరూ కూడా. దానికన్నా ముందుగా ఎందుకు నామస్మరణ చేయాలి, ఎందుకు స్వామిని కీర్తించాలి? ఒక పద్యంలో కంజాక్షునకు గాని కాయము కాయమే ప్రహ్లాదుడు చెప్పింది మనకి. పవన గోభిత చర్మ భస్త్రిగా వైకుంఠు పొగడని వైకుంఠు పొగడని వక్రమే ఢమ ఢమ ధమని తోడి ఢగ్గగా హరి పూజనము శ్రీ హరి పూజనములేని హస్తమే తరుషాఖనే మిద దర్విగా కమలేషు చూడని కన్నులే తను కుట్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మమే తరళ సలిల బుద్భుతంబుగాక విష్ణు భక్తి లేని విబుధుడే పాదయుగముతోడి పశుగాక తలచరే సోమనానందుని చూడరే దేవుడు శ్రీ విభుడరే తలచరే సోమనానందుని శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ చివరి అంకంలో ఉన్నాం హరికథ. గోవింద నాముషి కాదండి, నామస్మరణ చేయడంతోనే కాలక్షేపం చేయట్లేదు. మనం స్వామి నామస్మరణ చేస్తున్నామంటే ఈ రోజు సుదినం మౌని అమావాస్య రోజు మీరు ఎంత ధన్యాత్ములు. ఈ రోజు ఈ లలిత కళ ఈ సభలో వారందరూ కూడా కూర్చున్నవారు తెలుగు కళా సమితి వారు చేసిన ఈ ఏర్పాటుని మీరందరూ ధన్యులుగా భావిస్తూ గట్టిగా నామస్మరణ చేయండి పెద్దలారా. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన
పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద గోవింద గోవిందయని కొలువరే గోవిందయని కొలువరే పరమ పురుషయని పలువరే సిరివరదను చును చెలగరే జనులు గోవింద హరి గోవింద గోవింద जय बोलो राजा रामचंद्र प्रभु की, सीता माई की, लक्ष्मण स्वामी की, जय बोलो धीर वीर सूर पवन सुत हनुमान की। नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద ఆది భట్ల నారాయణ దాసు గారికి తెలుగు కళా సమితి వారికి విచ్చేసిన యావత్ భక్త జనానికి మాతృమూర్తులకు ప్రక్క వాయిద్యాలకి మైక్ వారికి మా మిమిక్రీ చేయబోతున్న శివారెడ్డికి అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి యావత్ కమిటీకి నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న ఆంధ్ర మహాసభలో ఈ రోజు ఇక్కడ తెలుగు కళా సమితిలో కూడా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి పేర్లు పెట్టుకున్న వారిద్దరు నిజంగా ఒకరు నారాయణులు ఇంకొకరు వెంకటరెడ్డి గారు ఇద్దరు ఒకటే ఎవరైనా కానీ కొండారెడ్డి గారు కొండల మీద కొండలేడింటిపై కొలుగున్న స్వామి అని పాడాలి ఏడు కొండ అదే కొండలేడింటిపై కొండలేడింటే ఏడు కొండలపై కొలువైన స్వామి పేరు పెట్టుకున్నారు. అందుకనే మనం పేర్లు పెట్టేటప్పుడు చక్కగా నారాయణ గోవింద హరి అని చివరి వచ్చేటట్టు ఏదైనా పెట్టండి. లేకపోతే పార్వతి అంటే పప్పి, లలిత అంటే లల్లి, పిల్లి అని పిలిస్తే ఏం లేదండి. ఆయన అంత్యదశలో ఉన్నప్పుడు నారాయణ నాన్న రారా నారాయణ హరి అంటే స్వామి వస్తాడు, వింటాడు. నారాయణ నామస్మరణ వినాలి. అందుకే పెట్టేవారు అప్పట్లో. ఇప్పుడు నాకు స్టైల్ గా పేరు పెట్టు, ఇలాంటి పేర్లు పెట్టకు అని పెట్టడం కాదండి. ఖచ్చితంగా చివరిని పెట్టండి. శివారెడ్డి శివుడు ఉన్నాడు అక్కడ, అంతే కదా. తల్లిదండ్రులు పెట్టారంటే వాళ్ళకి అర్థం ఉంటుంది. అలాగే పెట్టండి తల్లి. మీ పిల్లలు నామూషి అనుకున్న చివరైతే నీకు నచ్చిన పేరు పెట్టుకోగానే ముందు మాకు పేరు ఇచ్చేయని చెప్పండి. ఇలాగే చెప్పండి. ఇలాగే ఉందాం. ఖచ్చితంగా అందరం కలిసి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ విందాం. హరికథలు విందాం. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ అరుంధతి వంటి పుణ్యాంగణలందరూ కూడా కుమారస్వామి వల్లి మాతకు ఇలా మంగళహారతి ఇస్తున్నారండి. హరికథ సంప్రదాయంలో మంగళహారతి ఇవ్వాలి, అది తీసుకోవాలి. అమ్మా మొదలు పెట్టండి. నాకు సహకారం అందించిన ప్రక్క వైద్యాలు ఇద్దరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. వారిద్దరికి మహానుభావులిద్దరికి, నటరాజ్ గారికి అలాగే సాయిబాబా గారికి, మీ అందరి కరతాళాల ధ్వనుల మధ్య ప్రక్క వైద్యాలకి సపోర్ట్ చేసినందుకు వారికి గట్టిగా శ్రీలలిత శివ జ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ రామయ సర్వమంగళ శ్రీలలిత శివ జ్యోతి సర్వకామద జగముల సిరునగముల పరిపాలించే జనని అనయమము కనికరము కాపాడే జనని మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని బలమీయవే పరమేశ్వరి మంగళదాయ శ్రీలలిత శివ జ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ రామయ సర్వమంగళ పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీనామరూపములకు నిత్య జయ మంగళం రాజీవనయన జాగరాజాది వినుతమైన నీనామరూపములకు నిత్య జయ మంగళం ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచున్న నీనామరూపములకు నిత్య జయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిధేన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం మంగళ
సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి. నమస్కారాలు.